కార్యదర్శి సాంఘిక శాసనసభ్యులు పూర్ణమైన సాంబశివరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు పెద్దబాయి గారు, మౌలానా గారు, అయోధ్య గారు, ఇంకా అతిరథ మహారాజులు మన బావ హేమంతరావు గారు, షాబీర్ పాషా గారు, అందరికీ అన్ని పార్టీల నాయకులకు నమస్కారం. ఈ రోజున ఈ సంతాప సభ ఈ రకంగా జరుపుకోవడం అనేది తీవ్రమైన బాధకు గురి చేసింది. నన్ను సోదర సమానులు కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారు మరణ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కమ్యూనిస్టు శ్రేణులకు ఇతర వర్గాల ప్రజలకు కూడా బాధ కలిగేటటువంటి అంశం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను పోర్ట్ ప్రసాద్ గారు మరి ఉద్యమాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ ఆశయాలను ఆ లక్ష్యాలను అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, వాళ్ళ స్థితిగతుల్లో మార్పులు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో, ఆ భావాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లో పోర్ట్ ప్రసాద్ గారు ఒకరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ నిర్మాణ పరంగా ముందుకు పోయే దాంట్లో ఉద్యమాలలో ఇబ్బందుల్లో కష్టాల్లో పాల్గొని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు తిరిగి పార్టీ ఇచ్చినటువంటి మరి లైన్ ఏదైతే ఉందో, ఏ కార్యక్రమం ఇచ్చినా దానికి పూస తప్పకుండా ఒక యాక్టివ్గా ఒక మిలిటెంట్గా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు పోర్ట్ ప్రసాద్ గారు. జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగారంటే వారు చేసినటువంటి సర్వీస్ని గుర్తించి పార్టీ ఆ గౌరవప్రదమైనటువంటి జిల్లా పార్టీ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. వారి బాధ మరి కామ్రేడ్స్ లోకానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా తీరని లోటు. వారు లేనటువంటి భక్తిని ఎవరు కూడా పోల్చలేరు. మరి అటువంటి వ్యక్తి అకాల మరణం పొందడం అనేది అందరినీ శోక సముద్రంలో మరి వదిలేసి వెళ్ళింది. మరి పోర్ట్ ప్రసాద్ గారు మరణం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి నిర్మాణానికి మరి పూడ్చని లోటు, తీరని లోటుగా భావిస్తా ఉన్నా. వారు భౌతికంగా లేకపోయినా వారి యొక్క స్ఫూర్తిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు. ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి కోసం మన సోదరులు దండి సురేష్ గారు చాలా మంది ఉన్నారు. వారి స్ఫూర్తిని కూడా కొనసాగించడానికి కోసం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి పోర్ట్ ప్రసాద్ గారు వారి ఆత్మ ఎక్కడున్నా మరి సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఒకంతుల కోటేశ్వర గారిని మాట్లాడాల్సిన మిత్రులారా, కామ్రేడ్ ప్రసాద్కి జోహార్లు అర్పిస్తూ, కామ్రేడ్ ప్రసాద్ కుటుంబం మన రిలేషన్కి సంబంధించిన వాడు. ఈ రిలేషన్ కంటే కూడా ఎక్కువగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రిలేషన్ కుటుంబాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేక సమయంలో నిర్బంధాలు గురైనప్పటికీ కూడా పట్టుకొని నిలబడి ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో మేరమట్ల సీతారామయ్య గారు, రాఘవయ్య గారు వీళ్ళందరూ కూడా కృషి చేసిన ఫలితంగా ఆ ప్రాంతంలో పార్టీ నిలబడగలిగింది. అలాగే వాళ్ళతో పాటు మా కుటుంబానికి సంబంధించిన మా అన్నయ్య కామ్రేడ్ సూర్య కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమలయ్యారు. నెహ్రూ సైన్యం చేత కాల్చివేయబడ్డారు. ఆ రోజు నుంచి అందరూ కూడా ఒక కమ్యూనిస్ట్ కుటుంబాలుగా కొనసాగుతున్న దాంట్లో కామ్రేడ్ ప్రసాద్ కుటుంబం మేము అందరం కూడా ఇస్తూ వస్తున్న వాళ్ళం. ఆ తర్వాత కాలంలో అనేక రాజకీయాలు విభిన్నమైనప్పటికీ కూడా, అనేక సంఘర్షణలు పడినప్పటికీ కూడా, అనేక ఐక్యతా సమస్యలను కూడా కలిసి పనిచేస్తున్న సందర్భం. కామ్రేడ్ ప్రసాద్ తన విద్యార్థి జీవితం నుంచి తన రాజకీయాలు డెవలప్మెంట్లో ఈ జిల్లాకి సంబంధించిన ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఒక పార్టీ కార్యదర్శిగా అభివృద్ధి అయ్యి తన రాజకీయాలు ఉద్యమాల్లో భాగస్వాములు అవుతూ ఈ గుండెపోటుకి మరణం కావడం అనేది విచారకరమైంది. అందుకనే ఈ భారతదేశంలో ఈ అనారోగ్య భారతదేశంగా అభివృద్ధి అవుతున్నది. ఆరోగ్య అనే దానికంటే కూడా కనీసంగా WHOకి దానికి సందర్భం ఒక 70 సంవత్సరాలు కనీసంగా భారతదేశంలో బతకగలుగుతారు అనుకుంటున్న సమయంలో కూడా తగ్గుతూ వస్తున్నది.
దీనికి ప్రధానంగా కేంద్రీకరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ భారతదేశాన్ని కలుషిత భారతదేశాన్ని రాజకీయంగా కానీ ఆరోగ్యపరంగా కలుషితమవుతున్న పరిస్థితిలో మనందరం కలిసి ఈ భారతదేశాన్ని దోపిడీ లేని రాజ్యంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కామ్రేడ్ ప్రసాద్ అందించడం అనేది కూడా ఉద్యమాన్ని కష్టం చేకూరుతున్నది. కామ్రేడ్ ప్రసాద్కి జవాబులు అర్పిస్తూ ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ముగిస్తుంది. ఇప్పుడు తెలంగాణ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ సమితి సభ్యులు పోటు ప్రసాద్ గారితో ఒక 3 దశాబ్దాలు పైగా అనుబంధం కలిగి రోజువారీ నిత్య కార్యక్రమాల్లో కలిసి పనిచేసినటువంటి కామ్రేడ్ బాగా హేమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్ ప్రసాద్ సంతాప సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కామ్రేడ్ ప్రసాద్కి కడసారి వీడుకోలు పలకడానికి ఇచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి పార్టీ శ్రేణులు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకత్వం, ప్రసాద్ బంధువులు, సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారం. కాబట్టి ప్రసాద్ మా నుంచి ఇంత త్వరగా దూరం అవుతాడని చెప్పేసి మేము ఎవరు కూడా భావించలేదు. ఒక 39 సంవత్సరాలుగా నేను ప్రసాద్ శరీరాలు వేరైనా మేమిద్దరం కూడా మా ఇంట్లో మా భార్యల కంటే ఎక్కువగా మేమిద్దరం కలిసి ఈ 39 సంవత్సరాలు సహజీవనం కొనసాగించాం. రాజకీయంగా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సందర్భంలో నన్ను ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చే దాంట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర కామ్రేడ్ ప్రసాద్. చాలా సందర్భాల్లో కష్టాల్లో, సుఖాల్లో మేము ఈ 39 సంవత్సరాలు కూడా గడిపాం. పార్టీలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం, ఇవాళ ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో ప్రసాద్ మిగిలినటువంటి వాళ్ళందరికంటే ఒక భిన్నమైనటువంటి వ్యక్తి. మామూలుగా రాజకీయాలు వేరు, కానీ పార్టీ పట్ల ఒక అచంచలమైనటువంటి ప్రేమ, అది మాటల్లో చెప్పాలనేటువంటి ప్రేమ. బహుశా నేను చూసినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో పార్టీ పట్ల అంత అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కామ్రేడ్ ప్రసాద్. ఏనాడు కూడా ఆయన పార్టీ పట్ల పార్టీ నాకేం చేసిందని కానీ, లేకపోతే పార్టీ పట్ల ఒక ద్వేషభావం కానీ, అనేక కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా పార్టీ పట్ల ఒక అనువంతా కూడా వ్యతిరేక భావం లేనటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ మా ప్రసాద్. అవగాహన కూడా మిగిలినటువంటి పార్టీ నాయకులు చాలా మంది ఉంటారు, పదవులు వస్తాయి, కానీ సైద్ధాంతిక అవగాహన కూడా లోతైనటువంటి అవగాహన ఉంటుంది. అంతర్జాతీయ విషయాల్లో మార్క్సిస్ట్ సిద్ధాంతం పట్ల ఒక లోతైనటువంటి అవగాహన, విశ్లేషణ కలిగినటువంటి వ్యక్తి కామ్రేడ్ ప్రసాద్. చాలా సందర్భాల్లో సమయం లేదు, మరొకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా రంగాపురం కామ్రేడ్ చాలా మంది వచ్చారు ఇక్కడికి. వారికి మేము ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున వారిని మమ్మల్ని క్షమించడానికి కోరుతాము. ఎందుకంటే ప్రసాద్ కోరిక కూడా మా అంత్యక్రియలు కూడా రంగాపురంలో చేయాలని భావించాడు. కానీ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని భౌతిక పరిస్థితులు ఇక్కడే జరపాలని నిర్ణయించారు. వారు అక్కడికి తీసుకురావాలంటే
ఇక్కడ పనిచేస్తున్న రంగాపురం కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆయనకి ప్రేమ ఉండేది. అక్కడ కష్టాల్లో సుఖాల్లో కూడా ఎప్పుడు పాల్గొంచుకునేటువంటి వాడు. అందుకని ఆ కామ్రేడ్స్ ని తప్పకుండా అక్కడ కూడా ఒక కార్యక్రమం నిర్వహించుకున్నాం. మమ్మల్ని క్షమించమని ఆ రంగాపురం కామ్రేడ్ చాలా మంది వచ్చారు, వారికి విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ ప్రసాద్ ఇందాక చాలా మంది వక్తలు చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి ఒక నాయకుడిని మళ్ళీ మనం తయారు చేసుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అటువంటి నిబద్ధత, సైద్ధాంతిక అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ద్వారా ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారి సమాజంలో మనం తయారు చేసుకోవడం కొంచెం క్లిష్టమైనటువంటి పని. అయినా మన ముందు వేరే దారులు లేవు. అనేక మంది ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక త్యాగాలు చేసి తమ జీవితాన్ని సర్వస్వం కూడా త్యాగాలు చేసినటువంటి అనేక మంది కామ్రేడ్స్ నిర్మించినటువంటి ఉద్యమం ఈ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది ఈ ఉద్యమం. అయినా నిలదొక్కుని మళ్ళీ ప్రజల యొక్క అభిమానాలను చూడకునే దానికోసం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. చాలా సందర్భాల్లో మాకంటే సీనియర్ కామ్రేడ్ చాలా మంది ఉన్నారు. పెద్దబ్బాయి గారు, మౌలానా గారు, చనిపోయినటువంటి బొమ్మిశెట్టి గారు, సూర్యనారాయణ గారు, అనేక మంది కామ్రేడ్స్ ఈ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడి నిర్మించిన ఉద్యమాన్ని మళ్ళీ మమ్మల్ని ముందు తీసుకునే దాంట్లో కూడా పాత్ర వహించారు. ప్రసాద్ నాకు అంటే వయసులో 12 సంవత్సరాల పెద్ద. అయినా ఎప్పుడు కూడా మేము కలిసి ఈ ఉద్యమంలో పనిచేసాం. మా మధ్య వేరే అన్ని మా కుటుంబాలు కూడా, వారి కుటుంబం, మా కుటుంబాలంతా కూడా మమేకమై ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా పాల్గొంచుకుంది. ఈ సందర్భంగా ఒక విషయం, నాకు వివాహం కుదిరింది. నాకంటే పెద్ద మా బ్రదరు మ్యారేజ్ కుదరలేదు. నాకు కుదిరి సంవత్సరం అయిపోయింది. నేనేమో నాకు కుదిరితే అన్నకి చేసుకున్నాక నేను చేసుకుందామని భావించాను. కానీ మా బ్రదర్ ఏమో వాడు సంవత్సరం అయింది, వాడు పెళ్లి చేయాలని. నేను ఆయన అడగలేక ఆయన నాకు చెప్తే మా కుటుంబానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సమస్య వచ్చినా దాంట్లో పాల్పంచుకునేవాడు. అప్పుడు నన్ను కూర్చోబెట్టి నన్ను కన్విన్స్ చేసి నా పెళ్లికి ఒప్పించి నా వివాహాన్ని జరిపించాడు. ఏ కష్టం వచ్చినా నేను చెప్పుకుంటున్నా, ఆయనకు వస్తే చెప్పుకుంటున్నా. ఆయనకి వివాహం అయిన తర్వాత ఒక ఇబ్బంది వస్తే మళ్ళీ ఆ సందర్భంలో కూడా ఎప్పుడూ పార్టీ పట్ల ఆయన ప్రేమే వ్యక్తపరచు. నిర్మల అక్క నిజంగా అక్క బాధని మేము ఎవరో తీర్చేటువంటిది కాదు. అక్క తను ప్రసాద్ మళ్ళీ వివాహం చేసుకున్నాక ప్రసాద్ కొడుకుని ప్రసాద్ కంటే ఎక్కువ అభిమానంగా చూసుకుంది, ప్రేమగా చూసుకుంది. ఇవాళ ఆమెకి కష్టాలు నిజంగా అయినా మేమందరం బ్రదర్స్ లాగా ఆమెకి అక్కకి తోడుకుంటాం. చింటూ గారు కూడా వాడికి చిన్న వయసులోనే తల్లి కోల్పోయిన తర్వాత మళ్ళీ తల్లి వచ్చింది. ప్రసాద్ లేని లోటు చింటూకి మనం తీర్చలేము. అయినా వాడు కూడా పార్టీ పట్ల చిన్నప్పటి నుంచే నాన్న చూసి వాళ్ళ కుటుంబమే ఒక ఆ జీన్స్లో ఉన్నదో ఏమో. ఎర్రమ్మ గారు కానీ రాఘవయ్య గారు కూడా అందరూ తెలిసిన ప్రసాద్ వాళ్ళ అమ్మ. ప్రసాద్ అంటే మిగతా ముగ్గురు మీద ప్రసాద్ అంటే అమితమైనటువంటి ప్రేమ. ప్రసాద్ వాళ్ళ అమ్మకి సక్కుబాయి మగ. ఆమె ఎప్పుడు మేము కొన్ని వందల సార్లు ఆ గ్రామానికి ఆ ఇంట్లోకి వెళ్ళాం. అనేక సందర్భాల్లో వాళ్ళ కష్టాలని సుఖాలను చూశాం. ఎర్రమ్మ గారు పడ్డటువంటి కష్టం, రాఘవయ్య గారు ఉద్యమం కోసం తన ఆస్తుల్ని త్యాగం చేసేటువంటి చరిత్ర కామ్రేడ్ రాఘవయ్య గారు. అనేక ఇబ్బందులు, శత్రువులు ఇంటి మీద బాంబుల వర్షం కురిపించిన రాఘవయ్య గారు కూడా ఎప్పుడు పార్టీని వదిలి వెళ్ళలేదు. పెద్దలు నారాయణరావు గారు ఉన్నారు. నారాయణరావు గారి ఇంటికి వెళ్తే రాఘవయ్య గారి బొమ్మ ఉంటుంది, ఫోటో. నారాయణరావు గారికి ఆ కుటుంబానికి కూడా ఒక విడదీయరానటువంటి సంబంధం. ఆ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కమిడి దొడ్డ నర్సయ్య గారి నాయకత్వం ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమంలో ఆ రంగాపురం, ఎలిదండ, కొక్కిరేని ఆ గ్రామాలు
ఆ చరిత్రలోనే ఒక పెద్ద పాత్ర ఉన్నది. అందులో కమ్రేడ్ కోటు రాఘవయ్య గారి కుటుంబం, కమ్రేడ్ ఎర్రమ్మ గారి చరిత్ర, కమ్రేడ్ సుందరయ్య గారు రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కూడా ఉంటాయి. మనం చూడొచ్చు. అంత చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కమ్రేడ్ ప్రసాద్ మా నుంచి దూరం కావటం నిజంగా మేము ఆ బాధ నుంచి ఇంకా కూడా తేరుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సాంబశివరావు గారు జాతీయ మహాసభ నడపాలంటే నేను కొద్దిగా సంశయించాను. ఒక పెద్ద కార్యక్రమం దాన్ని మనం నిర్వహిస్తామా లేదని. ప్రసాద్ మేమందరం కూర్చుంటే సురేష్ వీళ్ళందరూ మనమే ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటాయో జరుపుదాం, ఒక ఉత్తేజాన్ని ఇద్దాం, ఈ స్ఫూర్తితోటి కొత్త తరాన్ని తయారు చేద్దాం, ఈ పార్టీకి ఏదైనా మనం సర్వస్వం ఒకటి నిర్వహిద్దామని ఆయన భావించాడు. కానీ మళ్ళీ అది వేరే ప్రాంతానికి పోవటం, ఏదేమైనా ఈ శత వసంత ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఒక నూతన ఉత్తేజంతో కొత్త తరాలకి పార్టీ యొక్క ఈనాటి తరానికి కమ్యూనిస్టుల యొక్క సేవలు కానీ కమ్యూనిస్టుల అవసరాలు, ఈ పార్టీ యొక్క చరిత్ర ఇవన్నీ తెలియదు. మనం ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడం ద్వారా ఈ పార్టీ యొక్క ప్రాధాన్యత చరిత్రని మనం ప్రజలకి కొత్త తరానికి తెలియజేద్దాం, నేను ఒక కొత్త రూపంలో నిర్వహిద్దామని తపన పడ్డాడు. దాంట్లోనే నిమగ్నమై ఈ కార్యక్రమాలను ఒక కొత్త పుంతలో నొక్కించే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు మన నుంచి దూరం అయ్యాడు. మనమందరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవటం కూడా అనేక మంది నిర్మించినటువంటి త్యాగజీవుల యొక్క వాళ్ళ సరసన కమ్రేడ్ ప్రసాద్ కూడా నిలుస్తాడు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కమ్రేడ్ ప్రసాద్ పాత్ర తప్పకుండా ఉంటుంది. మనందరం కూడా ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకి ఈ పార్టీని మరింత ఒక ఈ సిద్ధాంతం అజేయమైంది. ఈ ప్రపంచంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి మరణం లేదు. అనేక మంది మరణించిన వాళ్ళ యొక్క త్యాగ స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి అదే మన ప్రసాద్కి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళులను తెలియజేస్తూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున, రాష్ట్ర సమితి తరఫున కామ్రేడ్ ప్రసాద్కి అరుణారుణ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపన తెలియజేస్తూ ఆ కుటుంబం మాది, మనమందరం ప్రసాద్ లేడనేటువంటి భావన రాకుండా మనమందరం మరింత ప్రేమ ఆప్యాయతలతోటి కుటుంబం అందరం కలిసి సహజీవనం కొనసాగిద్దాం, ముందుకు పోదాం. ఆ కుటుంబానికి కూడా మేము అందరం అండగా ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాం. ఆమె సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. 1 నిమిషం 2 నిమిషాలలో ముగించండి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల పార్టీ కార్యదర్శులు వచ్చారు. వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు సిపిఐఎంఎల్ నాయకులు చిట్టిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి బాలరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, కోటు ప్రసాద్ గారు మరణించారని తెలిసిన తర్వాత మేము చాలా విచారం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఆయన మేము కలిసి పనిచేసాం. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు. మేమంతా ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఉద్యమం పట్ల, కార్మిక సంఘాల పట్ల, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల చర్చ జరిగినప్పుడు చాలా విశ్లేషణాత్మకంగా మరియు మంచి సందేశాత్మకంగా అయినటువంటి ఆలోచన విధానాన్ని పంచుకున్నటువంటి వాళ్ళం. ఆయన లేని లోటు తీరని లోటు. ఏదేమైనా ఈ దేశంలో కార్మిక రాజ్యం తెచ్చేందుకు కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఇక్కడికి ఆగిపోదు. భవిష్యత్తులో మేమందరం ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తాం. ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడితే తప్ప ఈ యొక్క పేదలు బాగుపడరు. కాబట్టి ఆ విధంగా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మైబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి గారు. అమరజీవి కామ్రేడ్ కోటు ప్రసాద్ అన్న సంతాప సభలో మాట్లాడడం బాధాకరం. అన్న చనిపోవడానికి 5 రోజుల ముందే
ఇక్కడ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో మన కామ్రేడ్కి పని ఉందని చెప్తే అన్న క్లైమేట్ నెంబర్ ఇస్తున్న అన్నది మాట్లాడి సమస్య పరిష్కారం అయితే చెప్పారు. అట్లా 5 రోజుల ముందే మాట్లాడడం జరిగింది. అసలు వారు చనిపోతారంటేనే మేము చనిపోయారంటే చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలుగా కలిసి తిరిగాము. ఎందుకంటే ఆయన ఏఎస్ఎఫ్లో సూపర్ సీనియర్గా ఉన్న సందర్భం కానీ, తర్వాత ఇక్కడ ఏవైఫ్ రాష్ట్ర మహాసభలు పెట్టిన సందర్భంలో కొంత పరిచయం. మా సోదరుడు జయసారథి రెడ్డిని ఆ యొక్క ప్రజ్ఞా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అన్న ప్రసాద్ అన్న అక్కడ ఉండే అప్పటి నుండి చిన్నవాళ్ళమైనా మేము మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భమే కాకుండా ఉద్యమంలో ఆయన ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు మా జిల్లాకు మరి నిర్మాణ బాధ్యతగా ఉండడంతో పాటు పక్కనే ఉన్నటువంటి మాకు పువ్వాడ నాగేశ్వర గారు మా జిల్లా నిర్మాణ బాధ్యత చూసిన సందర్భంగా ఇట్లా ఈ ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధంలో ప్రధాన అనుబంధం ప్రసాద్ అన్న తర్వాత హేమంత్ అన్నతో ఉన్నటువంటి అనుబంధమే అది కొనసాగుతూ ఉంది. అందుకనే వారు లేనటువంటి లోటు ఈ ఖమ్మం జిల్లా పార్టీకి కాదు, మా మహబూబాబాద్ జిల్లా పార్టీకి కూడా అది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్రేణులకు కూడా ఒక తీరని లోటు అని తెలియజేస్తూ వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ ప్రసాద్ అన్న, జోహార్ కామ్రేడ్ ప్రసాద్ అన్న. సిద్దిపేట కార్యదర్శి పవన్ గారిని మాట్లాడవచ్చు. ఇప్పుడు అన్ని జిల్లాల సెక్రటరీలు వచ్చారు, ప్రజా సంఘాల నాయకులు వచ్చారు. 2 నిమిషాలు మాట్లాడటం ద్వారా టైం సేవ్ అవుతుంది కాబట్టి సమయం పాటించండి. అన్ని జిల్లా పార్టీ సెక్రటరీలు మాట్లాడాలి. బీకేఎంయు, గిరిజన సమాఖ్య, ఏఎస్ఎఫ్, అలాగే పెద్దలు నారాయణరావు గారు ఉన్నారు, ఇంకా మౌలానా గారు అందరూ ఉన్నారు. అందుకని తొందరలోనే 1-2 నిమిషాల్లో ఈ అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. కామ్రేడ్ పౌర్ ప్రసాద్ అన్న అటల్ మరణం మమ్మల్ందరినీ తీవ్రంగా కలిచివేసింది. ప్రసాద్ అన్నతో నాకు 2 దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు మా ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను ఏఐటీ సెక్రటరీ ఉన్నటువంటి కాలంలోనే అనేక ఉద్యమాల్లో స్వయంగా వచ్చి పాల్గొన్నటువంటి కామ్రేడ్ ప్రసాద్ అన్న, ఆయనతోటి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ సమితి సమావేశంలో పాల్గొన్నప్పుడు అందరినీ ఆప్యాయంగా చిరునవ్వుతోటి పలకరించేటువంటి కామ్రేడ్. ఎప్పుడు కూడా ముఖంలో ఆవేశం ఉన్నటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు సంతాన సభ చూస్తూ ఉంటే చాలామంది పెద్దలు మాట్లాడారు. అందరూ కూడా తమ కుటుంబంలోనే ఒక ఆప్తుని, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి ఒక బరువెక్కిన గుండెలతోటి ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆయన ఈ నాయకుల్లో, ఈ ఖమ్మం జిల్లా పార్టీ ఉద్యమంలో, మరి ఇక్కడ వచ్చినటువంటి మిత్రుల్లో ఆయన స్థానాన్ని అందరి గుండెల్లో భద్రపరుచుకున్నటువంటి కామ్రేడ్ ఈరోజు అకాలంగా మరణించడం మా అందరికీ కూడా తీవ్ర లోటు. ముఖ్యంగా సాంబశివరావు గారు, అదేవిధంగా హేమంతరావు గారు, సాబిర్ పాషా గారు, వీళ్ళందరూ కూడా మీటింగ్లో వస్తూ ఉంటే ముఖ్యంగా మన పోటీ ప్రసాద్ అన్న, హేమంతరావు, సాబిర్ పాషా వస్తుంటే 3 త్రిమూర్తులు సమావేశం వచ్చినప్పుడు మేము అనుకుంటాము ఒక్కరే కావాలంటే, ఇద్దరు కావాలంటే, 3 త్రిమూర్తులు కావాలంటే అని చెప్పి మేము అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు ప్రసాద్ అన్న మరి అకాల మరణం చెందడం ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కాకుండా యావత్తు ప్రజానికానికి, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కూడా తీవ్ర లోటని, ఇటువంటి కష్టకాలంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, పార్టీ శ్రేణులు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దయచేసి 1-2 నిమిషాల్లో ముగించండి, సమయం దృష్టిలో పెట్టుకొని. మేడ్చల్ జిల్లా సెక్రటరీ సాయిల్ గౌడ్ గారు, తర్వాత వికారాబాద్ సెక్రటరీ విజయలక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారి సంతాప సభకు అధ్యక్షత వహిస్తున్న కామ్రేడ్స్, వేదికను అనుమతించిన మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ మేడ్చల్ జిల్లా పార్టీ తరఫున మరి ఈ సంతాప సభలో నిజంగా మాట్లాడాలంటే మాకు మాటలు రావట్లేదు. ఆ కామ్రేడ్కు మాకు ఉన్న సంబంధం ఎర్రజెండా పార్టీ సంబంధం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక్క సమస్య మీద మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఒక సమస్య మీద ఖమ్మం జిల్లా సమస్య ఉంటే ఫోన్లో మాట్లాడాను. ఆ కామ్రేడ్ చెప్పిన ప్రకారమే నేను ఆ గ్రామానికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించాను. మరి మా జిల్లాలో ఆ సమస్య మీరు మేడ్చల్ జిల్లా ఎక్కడ, ఖమ్మం జిల్లా ఎక్కడ, మరి
ఆ పరిష్కారం చేశారని మరి ఆ దిశగా వారు నిజంగా సమన్వయంతో ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి కామ్రేడ్ మన మధ్య లేకపోవడం చాలా విచారకరమని తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ తెలియజేస్తారు. విజయలక్ష్మి గారు, వికారాబాద్ జిల్లా కార్యదర్శి. ముందుగా ప్రసాద్ అన్న గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు వారు లేని లోటు అసలు మగ్దూమ్ భవన్లో ఏదైనా ఇప్పుడు సమావేశానికి వెళ్ళాలంటే అందరు కనిపిస్తారు, అందరు అన్నదమ్ముల్లాగా బాగా ఒక కుటుంబం లాంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో నుండి హుందాగా అసలు మేధావి ఆయనని ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని వర్డ్స్ అన్నకు సరిపోతాయి. ఏ మాత్రం గర్వం లేకుండా హుందాగా చాలా గొప్పగా ఏ విషయం పట్ల చెప్పాలంటే 1-2 మాటల్లోనే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా అసలు మా సిద్ధాంతాలు ఏవో దాని విధంగానే మాట్లాడేవాడు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా తాను ఏం చెప్పాలో ఖచ్చితంగా చెప్పే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు ప్రసాద్ గారు. ఇటువంటి నాయకులను కోల్పోవడం చాలా బాధాకరం. కళావతి అక్క కూడా చూస్తే అసలు మొన్ననే సార్ చెప్పిండ్రు, ప్రసాద్ గారు ఇట్లా, కళావతి గారు ఇట్లా అని చెప్పేసి అసలు ఆ చెప్పిన కొంచెం 2-3 రోజుల్లోనే ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నా, మా జిల్లా తరఫున కూడా. ఎందుకంటే ఇటువంటి కమ్యూనిస్టు నాయకులను కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ ప్రాంతానికి నిజంగానే లోటు, మా పార్టీకి కూడా లోటు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా సాబిర్ పాషా గారితో, హనుమంతరావు మన భాగం గారితో కలిసి వీళ్ళను చూసే ఆ పరిస్థితి గొప్పగా, అంటే మాకు మంచిగా అనిపిస్తుండే ఇటువంటి పరిస్థితులు. కానీ వారు లేని లోటు నిజంగా చాలా బాగా కల్పిస్తుంది. ఇంకా చెప్పాలంటే కూడా ఈ చెప్పడానికి కూడా వస్తలేదు. ఆయన గురించి నేను మీటింగ్ అయినప్పుడు ఇంటికి పోయి చెప్తుండే, ప్రసాద్ గారు ఇట్లా ఉంటారు, చాలా ఉంటారు అంటే మా ఆయన చెప్పేది. ఆయన ఏఎస్ఎఫ్ నుండి వచ్చిన నాయకుడు కాబట్టి అట్లే ఉంటారని చెప్పేసి వారి గురించి గొప్ప చెప్పేది. అటువంటి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య గారు, తర్వాత రవీంద్రాచారి గారు. అమరుడు కోటి ప్రసాదాలకు జోహార్లు అర్పిస్తూ ఆయన మరణ వార్త యావత్ తెలంగాణ విప్లవోద్యమానికే తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా ఆయన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మాతో ఉన్నటువంటి అనుబంధం, ఎప్పుడు ఎక్కడ కలిసినా తను శాంతిగా చాలా నిదానంగా మాట్లాడేవాడు. రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరిగినాయి 2022లో. ఆ సందర్భంగా ఆయన 4 రోజుల పాటు మాతోనే ఉన్నటువంటి పరిస్థితి. మహాసభలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి ఇది చాలా బాగా జరిపిందని చెప్పి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి నాకు ధన్యవాదాలు తెలిపిండు. అట్లాంటి ఒక మంచి మహా వ్యక్తిని ఇవాళ తెలంగాణ ఓన్లీ ఉమ్మడి ఖమ్మమే కాదు, యావత్ తెలంగాణ విప్లవోద్యమానికే ఇవాళ ఒక ఆనిముత్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందుంది. ఆయన ఒక మంచి మహా మనిషి కాబట్టి ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయనకు ఇప్పుడు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి గారు. ఈ కామ్రేడ్ కోటి ప్రసాద్ గారి మరణం చాలా బాధాకరం. ఈ సందర్భంగా సంతాప సభ జరుపుకోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. వారి మరణ వార్త తెలియగానే పుట్టిన సంతాపం మేము హైదరాబాద్లో కూడా రంగారెడ్డి జిల్లా మండలాలు కూడా కార్యక్రమాలు సంతాపాన్ని తెలియడం జరిగింది. వారికి నాకు ఒక 15 సంవత్సరాల అనుబంధం. కలిసిన ప్రతి సమావేశాల సందర్భంగా ఈ దేశ రాజకీయాల మీద, అందులో వామపక్ష
పరిస్థితులు ఈ దేశ రాజకీయాల మీద ఏ రకంగా రోజు రోజు సన్నగిల్లుతున్నటువంటి సందర్భంలో అనేక సైద్ధాంతికంగా మేము వారు చర్చించుకునేది. గొప్ప నాయకుడు ఆయన, ఒక నిబద్ధత, నిజాయితీ అన్ని ఏ రకంగా చూసుకున్నా ఒక క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎట్లుండాలనేది కామ్రేడ్ కోటు ప్రసాద్ ద్వారా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఇప్పటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు నిజంగా ఆయన లాంటి వ్యక్తులు లేకపోవడం అనేది చాలా బాధాకరం. అరుదైన కొంతమంది ఆ యొక్క సైద్ధాంతిక భావన కలిగి అన్ని ఆచరణ రూపంలో కొంత మాటలు చెప్పడం కాకుండా ఆచరణను అనుసరించినటువంటి గొప్ప నాయకుడు ప్రసాద్ అన్న వారి మరణాన్ని ఇంకా రాష్ట్ర పార్టీకి తీరని లోటు, ఈ ఖమ్మం జిల్లా పార్టీ తీరని లోటు, ఆ లోటును ఎవరం కూడా భర్తీ చేయలేము. కాబట్టి అలాంటి నాయకుడు పోవడం అనేది విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఇలా చెప్తాం. గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అంజయ్ నాయక్ గారు, ఆ తర్వాత ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ గారు. గిరిజన సమాఖ్య ఈరోజు కోటు ప్రసాద్ గారి సంతాప సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారాలు. కోటు ప్రసాద్ గారు నాకు ఒక 20 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి. వారు మేము జిల్లాలోకి వచ్చినప్పుడు గిరిజన సమస్యలు ఎట్లా చేయాలి ఏందనేది మంచిగా చర్చించేటువంటి వ్యక్తి. అదేవిధంగా రాష్ట్రంలో కలిసినప్పుడు అనేక సమస్యలపైన మాట్లాడి ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పేసి చర్చించేటువంటి వ్యక్తి. వారి యొక్క మరణ వార్త నమ్మలేకపోయాం, చాలా బాధను కలిగించింది. నిజంగా కోటు ప్రసాద్ గారు మరణించారా అనేటువంటి బాధను కలిగించింది. ఏదేమైనా కానీ ప్రసాద్ గారి ఆశయాల కోసం, వారి యొక్క నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం భావి తరాలుగా నేడు ఉన్నటువంటి కమ్యూనిస్టులుగా బడుగు బలహీన వర్గాలు వారందరూ కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర సమితి వైపు నుంచి వారి కుటుంబానికి సానుభూతిని, వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమయాన్ని పాటించండి. పుట్టా లక్ష్మణ్ గారు, ఏఎస్ఎఫ్ ప్రధాన గారు. అధ్యక్ష కాంగ్రెస్ మన కోటు ప్రసాద్ మరణం, కోటు ప్రసాద్ అకాల మరణం చాలా బాధాకరం. అన్నగారి మరణం ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన కార్మిక రంగానికి తీరాని లోటుగా భావిస్తూ ఉన్నాం. అన్నగారితో కలిసిన సందర్భాలు చాలా తక్కువ అయినా కూడా ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలు నిర్వర్తించి, దాంతోపాటు ప్రజా ఉద్యమాలు నిర్వర్తించి ఈరోజు స్థాయికి వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన కార్మిక ప్రజల ఉద్యోగాన్ని గెలుచుకున్నాడు. ఈరోజు అన్నగారు అంతిమ యాత్రకి ఈరోజు ఈ జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి మీ అందరూ చూస్తే అన్నారి యొక్క స్థానం మీ హృదయంలో ఏ స్థానంలో ఉందని చెప్పేసి ఈరోజు చూస్తే తెలుస్తా ఉన్నది. సంబంధించి మేము కోటు ప్రసాద్ కామ్రేడ్ గారితో చాలా 2-3 సందర్భాల్లో కలిసినాం. మిగతా సందర్భాలు చాలా విషయాలు మేము షేర్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కలిసిన ప్రేమగా ఆప్యాయతగా పలకరించేటువంటి వ్యక్తి, విద్యార్థి ఉద్యమాలు నిర్వర్తించాలని చెప్పేసి మద్దతు ఇచ్చిన వ్యక్తి. అన్నగారి మరణవార్త విని నేను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో విజయనగరంలో జరుగుతున్న సందర్భంగా నేను ఖచ్చితంగా అన్నగారి అంత్యయాత్ర పాల్గొనని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో నేను చర్చించి మాట్లాడి అన్నగారి అంతిమయాత్రకు రావడం జరిగింది. ఏదేమైనా అన్నగారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరొకసారి మాతృ సంస్థ అయినటువంటి విద్యార్థి దశ నుంచి ఈరోజు స్థాయికి వచ్చారు కాబట్టి అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సంస్థ తరఫున కామ్రేడ్ కోటు ప్రసాద్కి విప్లవాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన కలగొన్నటువంటి ఆశయాలు మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. సూర్యాపేట కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గన్నా చంద్రశేఖర్ గారు, తర్వాత మౌలానా గారు మాట్లాడతారు. ఈరోజు మన ప్రసాద్ గారి అంత్యక్రియల్లో భాగంగా వారు జీవించినటువంటి కాలంలో నిర్వహించినటువంటి పాత్ర జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పటికే చాలామంది మాట్లాడటం జరిగింది. ప్రసాద్ గారు ఉగ్గుపాలతోనే ఆయన ఉద్యమ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా అలాంటి సాహచర్యం మాకు కూడా ఉన్నది. మా నాన్నగారు అయితే, వాళ్ళ నాన్నగారు అయితే, వీళ్ళందరూ హుజూర్ నగర్ పాత తాలూకా
కమిటీ మెంబర్స్గా పనిచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా నారాయణరావు గారు ఆ రోజుల్లో హుజూర్నగర్ తాలూకా అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలం. ఆ కాలంలోనే మన ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో విద్యాభ్యాసానికి రావడం జరిగింది. ప్రధానంగా ఆ యొక్క కుటుంబ చరిత్ర అందరికీ తెలిసినటువంటిదే. అయినా మరొకసారి జ్ఞాపకాలు చేసుకోవటం ద్వారా ఆ కుటుంబం ఈ సమాజానికి ఏం స్ఫూర్తినిచ్చింది అనే విషయం మనకు తెలుస్తుంది. ప్రధానంగా పోటు ఎర్రమ్మ గారిని ఆనాడు రజాకారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆమెకి శిరోముండనం చేసి బోడగుండు చేసి ఆమెని ఈ ఊర్లోకి కమ్యూనిస్టులు ఎవరైనా వస్తే ఆదరించొద్దని చెప్తే ఆమె ధైర్యంగా నేను అదే పని చేస్తానని చెప్పి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని దగ్గర తీరుస్తున్నటువంటి ప్రధాన కుటుంబంగా ఆ కుటుంబం మీద టార్గెట్ పెట్టి ఆ కుటుంబం మీద ఒకసారి రజాకారులు దాడి చేసి జప్తు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోళ్లను, వాళ్ళ పశువులను, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆఖరికి చివరగా ఫస్ట్ ఇంటికి రావడంతోనే వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి కుక్కను కూడా చంపి ఆ యొక్క కుటుంబాన్ని ఆ గ్రామంలో లేకుండా తరిమివేయడం జరిగింది. అప్పుడు ఎర్రమ్మ గారు సీతారామయ్య గారి భార్య అయినటువంటి ఎర్రమ్మ గారి పెద్ద కూతురు వారిని తీసుకొని గుంటూరు జిల్లా టొబాకో కంపెనీలో ఒక శ్రామికురాలిగా అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో సుందరయ్య గారు అక్కడికి 2 సంవత్సరాల కాలం తర్వాత అక్కడ ఒక మీటింగ్ వస్తే ఆ మీటింగ్ లో ఎర్రమ్మ గారు వెళ్ళి ఇట్లా మేము పలానా వాళ్ళం రంగాపురం అని చెప్పి అప్పటికి మారు పేర్లతోని తన కూతుర్ని పెట్టుకొని అందులో కూలి చేస్తున్నటువంటి ఎర్రమ్మ గారు తెలియజేసిన తర్వాత దొడ్డ నరసయ్య గారి కబురు పెట్టి ఆ త్వర తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మన కుటుంబాలకు కలపటం జరిగింది. అలాంటి వీరోచితమైనటువంటి చరిత్ర ఉన్న ఆ ఎర్రమ్మ గారి యొక్క వారసత్వం ఉనికి పుచ్చుకున్నటువంటి రాఘవయ్య గారు ఆయన కూడా చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తిగా ఆయన జీవించడం జరిగింది. సాయుధ పోరాట కాలంలో 8వ ఆంధ్ర మహాసభ చిలుకూరులో జరిగితే అక్కడ వేసినటువంటి విత్తనాలు హుజూర్నగర్ తాలూకా అంతా వ్యాపించి నల్లగొండ జిల్లాలో ఈ ప్రాంతం ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్న తరుణంలో దానికి నాయకుడిగా ఉన్నటువంటి దొడ్డ నరసయ్య గారి నాయకత్వాన ఇక్కడ ఉన్నటువంటి వెలుగండలో మట్టయ్య గారు అయితే, ఇక్కడ రంగాపురంలో రాఘవయ్య గారు అయితే, చిలుకూరులో దొడ్డ నారాయణరావు గారు అయితే వీళ్ళందరూ కూడా యువకులుగా ఆనాడు ఆ ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి తరుణంలోనే తర్వాత 9వ 10వ ఆంధ్ర మహాసభ ఖమ్మంలో జరిగేటప్పుడు రాఘవయ్య గారు, మట్టయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి దొడ్డ నారాయణరావు గారు, బాలపల్లి పుల్లయ్య, ఈ విధంగా ఒక 7 కమ్యూనిస్టులు వాళ్ళు యూత్ గా ఏర్పడి వాళ్ళు తలా ఒక సోలెడు బియ్యాన్ని వాళ్ళ యొక్క కండవల్లో కట్టుకొని ఇక్కడ ఆంధ్ర మహాసభకు వచ్చి ఈ ఆంధ్ర మహాసభలో పాల్గొని ఆ సోలెడు బియ్యం వాళ్ళకి ఇచ్చి ఇక్కడ భోజనం చేసి మరుసటి రోజు ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో దొడ్డ నరసయ్య గారి పెద్దన్నయ్య వీళ్ళందరినీ చూసి ఆయన వాళ్ళ గోడలకి ఏదో పండుగ వస్తే ఆయన సున్నమేసి బట్టలు రాస్తున్నటువంటి సందర్భంలో ఈ నారాయణరావు గారితో పాటు వాళ్ళందరూ వస్తే ఏమయ్యా మాకు ఏం తెచ్చి పెడదామని మళ్ళీ పోయి వచ్చినారు అని చెప్పి ఆయన ఒక మందలించడం జరిగింది. అంటే ఆనాడు కమ్యూనిస్టు పార్టీలో పనిచేయటం అంటే ఆ కుటుంబాన్ని అంతం చేసేటటువంటి దశలో ఉన్నా కానీ ధైర్యంగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేయటానికి ముందుకు వచ్చినటువంటి యువకులు వాళ్ళు. ఆ విధంగానే ఆయన కష్టాలు నష్టాలని అనుభవించినటువంటి కుటుంబం, పరిపూర్ణమైనటువంటి త్యాగాలకు సంబంధించినటువంటి కుటుంబం నుంచి ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించింది. అందుకే ఖమ్మం జిల్లాలో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, చివరికి కమ్యూనిస్టు పార్టీగా నాయకుడిగా తన యొక్క సేవలను ఈ 2 జిల్లాలకి వారధిగా ఒక అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రసాదన్న కొనసాగించడం జరిగింది. మొదటగా నల్లగొండ జిల్లాకి, ఖమ్మం జిల్లాకి ప్రధాన వారధిగా ఉన్నటువంటి గిరిప్రసాద్ గారి యొక్క జ్ఞాపకాలు ఆనాటి నుండి నేటి తరం వరకు కూడా వారి ఆలోచనలు మర్చిపోలేదు అక్కడ కమ్యూనిస్టు పార్టీ. ఆ తర్వాత సుదీర్ఘకాలం నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ప్రసాదాన్ని మాకు వారధిగా 2 జిల్లాలకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు లేడు. ఆ నష్టాన్ని మనం పూడ్చలేము, తీర్చలేము, తీసుకురాలేము. కానీ రంగాపురంలో
తప్పనిసరిగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటాం. సూర్యాపేట జిల్లా సంబంధించి నిర్ణయం చేసి ఆ రంగాపురం గ్రామ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు, హుజూర్నగర్ తాలూకా ప్రజలందరినీ సమీకరించి అక్కడ ఒక బహిరంగ సభని, వారి యొక్క సంతాప సభని పెట్టుకొని ఆ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జవహర్ గారు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాంతయ్య గారు అందుబాటులో ఉండాలి. జలాల్ గారు, కాంతయ్య గారు. కామ్రేడ్ పోటు ప్రసాద్ గారి సంతాప సభ జరుపుకోవడం అనేది నిజంగానే బాధిస్తుంది. కానీ ఈ సమాజంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలని, సమాజం రావాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదలను ఐక్యం చేసే ఎర్ర జెండా పార్టీలో పనిచేసిన కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు, ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా ఎర్ర జెండా పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీలో అచంచలంగా పనిచేసిన కామ్రేడ్ పోటు ప్రసాద్ దాదాపు ఒక 30 ఏళ్ళు నేను విద్యార్థి సంఘం నుంచే, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, నేను 2006 నుంచే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. ఆయన కూడా ప్రతి సంవత్సరం రాష్ట్ర కౌన్సిల్కి వచ్చేది. ఉమ్మడి ఉన్నప్పుడు కూడా ఏం కాంతయ్య గారు, నాకు చిన్న ఏజ్ అయినప్పుడు కూడా ఏం కాంతయ్య గారు బాగున్నామని అనేది. చాలా స్పష్టంగా ఒక అసలైన కమ్యూనిస్టు అంటే అందరు కమ్యూనిస్టులే, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది. చాలా మంది ఏమన్నానికి మాట్లాడతారు, కానీ పోటు ప్రసాద్ గారు తన ఏమనుకుంటాడో అదే చెప్తాడు. వాడు పెద్ద మనిషి అయినా చిన్న మనిషి అయినా ఎవరైనా. కాబట్టి ఇలా కమ్యూనిస్టు పార్టీ ఈ ఖమ్మం జిల్లాలో కార్యదర్శి అయ్యి ఆయన బలోపేతం చేయడానికి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు మరణించడం చాలా బాధాకరం. ఇలా ఎర్ర జెండా పార్టీలో చాలా మంది పుడుతారు, సస్తారు. మన అందరికి తెలిసే ఏ చుట్టాలు వస్తారు, ఏదో పానేస్తాం, దినాలు చేస్తారు. కానీ ఇవాళ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన కార్యకర్త కానీ, ఒక లీడర్ కానీ పనిచేసినట్టే ఇంతమంది జనాలు వచ్చి ఇవాళ సమాజంలో ఒక గుర్తింపు అనేది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోటు ప్రసాద్ గారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అమర్ హై కామ్రేడ్ పోటు ప్రసాద్. సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జలాల్ గారు, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర గారు. तमाम लोगों को संगारेड्डी डिस्ट्रिक्ट की जानिब से बेहद अफसोस की बात है ये कि आदमी कितने दिन जिंदा रहा ये मकसद नहीं। जब आदमी दुनिया से जाता है तो क्या लेके जाता है। और भारत कम्युनिस्ट पार्टी आज इस बात की गवाह देती है प्रसाद साहब को कि हजारों के दिलों में, बल्कि तेलंगाना राष्ट्र के अंदर, पूरे तेलंगाना के दिल के अंदर प्रसाद साहब रहेंगे। जब तक ये सूरज और चांद रहेगा, कम्युनिस्ट पार्टी वालों के दिल में हमेशा प्रसाद साहब रहेंगे, क्योंकि टाइम का बहुत कीमती है। हमारे गुरु प्रकाश साहब भी बात कर चुके हैं। मैं फिर से एक बार प्रसाद साहब के अहले खाना को दिल की गहराइयों से मैं अदबन हर लम्हे उनके साथ में रहेंगे। और इसी तरीके से, क्योंकि 1000 साल जीने की जिंदगी से बेहतर है चंद दिन कम्युनिस्ट के जी ले। यही कम्युनिस्ट है, जैसे कि सीपीएम के सेक्रेटरी साहब और सीपीआई के सेक्रेटरी साहब बता रहे थे कि कम्युनिस्ट पार्टी में क्या मिलता है। देखिए, अगर कोई मरता है तो 2 से 4, 4 से 5 अहले खाना आते हैं, लेकिन आज तेलंगाना का सारा स्टेट के लोग आज प्रसाद साहब की मैयत में आए हैं। तो इसका मतलब ये है कि कम्युनिस्ट जहाँ भी है एक है और हमेशा एक ही रहेगा, अमर रहे प्रसाद साहब। मैं इतना कहते हुए मैं अपनी बात को खत्म करूँगा। సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర గారు. అన్న ప్రసాదాలకు సూర్యాపేట జిల్లా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విప్లవ జవాహర్లు అర్పిస్తూ, మాకు మొదటి నుంచి సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లాకు మరి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రసాద్ అన్న మరణం చాలా బాధను కలిగించినటువంటి విషయం. అనేక సందర్భాల్లో మరి వారిని సలహాలు, సూచనలు తీసుకొని
అక్కడ కూడా మా పార్టీని మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ప్రధానంగా ఈ మధ్యకాలంలో రంగాపురంలో అక్కడ సర్పంచి స్థానాన్ని సాధించుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో మాతోటి మాట్లాడడం జరిగింది. అదే కాకుండా చనిపోయే ముందు రోజు కూడా వారు నాతోటి ఫోన్లో మాట్లాడి మరి ఇక్కడ మా తమ్ముడు డాక్టర్ ఉంటే వారి గురించి తెలుసుకోవటం, నిరంతరం పార్టీ కోసమే పార్టీ విషయాలనే మాట్లాడేటువంటి వ్యక్తి. వారి సేవలు మర్యాదని వారికి సంతాపాన్ని తెలియజేస్తూ మరి వారికి విప్లవ జోహర్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్, ఈ జిల్లా ఉద్యమ నిర్మాత లోకర్గా ఉన్నటువంటి కామ్రేడ్ మౌలానా గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. కాంగ్రెస్ అనుకోకుండా కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారి హఠాత్ మరణం అన్ని శ్రేణుల్లో, అన్ని రాజకీయ శ్రేణుల్లో దిగ్భ్రాంతిని కలిగించింది. ఈరోజు మనం ఇక్కడ కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారి సంతాప సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ సంతాప సభకు అధ్యక్షత వహించినటువంటి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారు, వేదికపై ఆశీర్వైనటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోనమనేని సాంబశివరావు గారు, ఈ సంతాప సభలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లా పార్టీల కార్యదర్శులు, నాయకులు, హాజరైనటువంటి నాయకులు, కార్యకర్తలు, సోదరిమణులందరికీ ముందుగా నా అభివందనాలు. కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ ఒక మంచి మెచ్యూరిటీ కలిగినటువంటి, పరిపక్వత కలిగినటువంటి ఒక మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా విద్యార్థి దశ నుండి ఈ జిల్లా పార్టీ కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారు భౌతికంగా మన మధ్య లేకపోవడం సమాజ వామపక్ష శక్తులకి తీరని లోటు. ఆ లోటును పరిపూర్తి చేయడానికి ఈ సంతాప సభలో మనమంతరం కూడా కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారి ఆశయాల్ని వారి స్ఫూర్తితో పరిపూర్తి చేస్తామని ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారి కుటుంబం తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి వారి కుటుంబ సభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పురోభివృద్ధి కోసం ఆటు పోటు వచ్చినా, అనేక ఇబ్బందులు వచ్చినా అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఒక మార్గదర్శిగా, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఆయన ఏంటంటే అనేక కార్యక్రమాలని నిర్వహించి అనుకోకుండా మనందరినీ వదిలి వెళ్ళుతున్న ఈ సందర్భంలో వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా తరఫున ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబాన్ని తెలియజేస్తూ, కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారికి ఘనమైనటువంటి నివాళి విప్లవ జోహాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారు వదిలి వెళ్ళినటువంటి కార్యక్రమాన్ని పరిపూర్తి చేయడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని, వ్యక్తుల్ని అందరినీ ఐక్యపరిచి ముందుకు తీసుకుపోవడంలో సఫలీకృతం కావడానికి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళి విప్లవ జోహాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు నల్గొండ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు గారిని మాట్లాడవలసిందిగా మన్నించాలి. నిలబడలేక కూర్చొని మాట్లాడుతుంది. ప్రసాద్ గారు కుటుంబ చరిత్ర చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఆ చరిత్ర నేను చెప్పే కంటే తెలుసుకోవాలని ఉంటే పూర్వం గంగిని వెంకటేశ్వరరావు ఇరుకుల తాలూకా ఆయన ఈ కుటుంబ చరిత్ర ఆనాడు రాసిపెట్టింది. కుటుంబాన్ని
నాటి నిజాం గవర్నమెంట్ గ్రామ పల్లెటూళ్ళ కూడా పరిష్కారం చేస్తుంది. ప్రసాద్ గారి తండ్రిని జైల్లో పెట్టారు. ఆ వెలుగు చూసి మా కుటుంబాన్ని గ్రామ పరిష్కారం చేసి ఆ రోజు తలకాయలన్నీ కూడా వారి తలకాయగా తొలగించి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మన సాబిర్ పాషా గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. తర్వాత ఖమ్మం జిల్లా ఏఎస్ఎఫ్ ఏఎస్వైఎఫ్ ఒక్కొక్క నిమిషం మీరు అందుబాటులో ఉండండి. ఒక్కొక్క నిమిషంలో వేరమ్మ గారు మేకల సంగయ్య గారు రావాలి. అంటే ఏం లేదు, ఇది ఈ కార్యక్రమం తర్వాత మన ప్రసాద్ గారి పార్థివ దేహాన్ని మెడికల్ అంతిమయాత్ర తర్వాత హాస్పిటల్కి దానం చేయడం జరుగుతుంది. భౌతికాన్ని వారికి అప్పచెప్తున్నారు. ఈ నారాయణరావు గారు చెప్పిన 2 ముక్కలు ఏంటంటే, వాళ్ళ రాఘవయ్య గారిని ఎర్రవాడ జైల్లో పెట్టారు ఒకటి. తర్వాత గంగినేని వెంకటేశ్వరరావు గారిని వినుకొండ అప్పుడు ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు, ఆయన పుస్తకం ఎర్ర జెండాలు అనే పుస్తకం రాశారు. అందులో రాఘవయ్య గారి చరిత్ర ఉంటుందని చెప్పి వారు చెప్పారు. అది మీకు ఆయన ఇంకా చెప్పాలనుకున్నారు. కానీ ఆదర్శ కుటుంబాలు అనే పుస్తకంలో సుందరయ్య గారు రాసిన పుస్తకంలో కూడా అలా కుటుంబం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన జిల్లా పార్టీ వాళ్ళు ఇక్కడే అంతా అయిపోయినా మళ్ళీ అక్కడికి రండి, భోజనాలు కూడా తప్పదు. మన ఎంత మరణం ఉన్నా భోజనం కూడా తప్పదు. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చే రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత వెళ్ళవలసింది. కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా గారు ఈ కార్యక్రమం తర్వాత రంగాపురం నుంచి వచ్చినటువంటి రంగాపురం గ్రామస్తులు, ప్రసాద్ గారి బంధుమిత్రులు, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు ఇదే ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ ఇక్కడికి వచ్చి భోజనాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు సాబిర్ పాషా గారిని మాట్లాడాల్సి. సభాధ్యక్షులు సురేష్ అన్న, వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు, మౌలానా గారు, పాయన్ గారు, అయోధ్య గారు, దుర్గా నరసయ్య గారు, పెద్దలందరికీ ఈనాటి సంతాప సభలో పాల్గొంటున్న అందరికీ నా తరఫున, భద్రాద్రి జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తాం. తీవ్రమైనటువంటి మనోవేదన, బాధ ఉంటుంది. ప్రసాదన గురించి ఎంత చెప్పినా తరగని మరి సమయం, చాలా సమయం అవసరం. 95లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాదనతో అనుబంధం సుమారు ఇంకొక నెల రోజులైతే 30 ఏళ్ళు ప్రసాదనతోని అనుబంధం ఉన్నది. ఆయన మరణాన్ని ఎంత మనం కమ్యూనిస్ట్ పార్టీ అయినా మనుషులం కాబట్టి ఆయన మరణాన్ని తట్టుకునే ధైర్యం సాధ్యం కావట్లేదు. పైకి మేము తిరుగుతున్నా కళ్ళల్లో ప్రసాదాన్ని మా అందరికీ కనపడుతున్నాడు. ఆయన ఒక భౌతికవాది, కమ్యూనిస్ట్ పార్టీని, ఈ సిద్ధాంతాన్ని అచంచలంగా నమ్మినటువంటి వ్యక్తి, విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి, సంకుచిత భావాలని, ద్వేషభావం లేనటువంటి ఒక మానవతావాది. ప్రసాదన కఠినంగా, ధైర్యంగా కనపడ్డా చాలా శుతిమెత్తని
హృదయం కలిగినటువంటి వ్యక్తి. అందుకని ప్రసాదనతో నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత అది 25 ఏళ్ళు అయిందో 30 ఏళ్ళు తెలియదు, కానీ ఆయనతో నాకు తెలిసి మాట్లాడినటువంటి రోజు లేదు. ఎంత పనివర్తులున్నా ఉదయం 5:30, 6 ఆయన వాకింగ్కి వచ్చినప్పుడు నైట్ రోజుకి 4 సార్లు కనీసం 2 సార్లు ప్రసాదనతో మాట్లాడినటువంటి రోజు లేదంటే అది అతిశయక్తి కాదు. అటువంటి అనుబంధం ప్రసాదనతో ఉంది. కుటుంబంతో అమరజీవి రమేష్ అన్న కానీ, పూర్ణన్న కానీ, అమ్మగారు కానీ, సాత్విక్ కానీ, నిర్మల గారు కానీ, కళావతి గారు కానీ, ఆ కుటుంబం మేమందరం ఒకటే కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులం. ఎలాంటి ఆలోచనలు మా మధ్య లేవు. కమ్యూనిస్ట్ పార్టీగా దేనికోసం ఆశించకుండా ఈ ఉద్యమంతో మమేకమై ఒక సామాజికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి కార్యకర్తలంగా అటువంటి ప్రేమతోనే అందరం ఉన్నాం. ప్రసాదన్న మా అందరికీ ఒక నాయకుడిగానే ఉన్నాడు. ఆయనకేనాడు మేము ఎదురు చెప్పలేదు. ఏనాడు ఎవరు కూడా అవసరమైతే మా అందరినీ మందలిచ్చేటటువంటి వ్యక్తి. అందుకని ఒక నిజాయితీ కలిగినటువంటి, ఒక దూరదృష్టి కలిగినటువంటి, ఈ ఉద్యమం పట్ల, సిద్ధాంతం పట్ల ఒక పటుత్వం కలిగినటువంటి మంచి కమ్యూనిస్టుని, మానవతావాదిని, కుటుంబ సభ్యుని మనందరం కోల్పోయాం. సరే, ఏదేమైనా కోటి ప్రసాద్ గారు వదిలి వెళ్ళినటువంటి ఆశయాలు, ఆలోచనలు, ఆచరణ, వారి క్రమశిక్షణ, నిజాయితీ మనందరం ముందుకు తీసుకెళ్లటం తప్ప మరొక మార్గం లేదు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల, ముఖ్యంగా తెలంగాణ సమాజం పట్ల, ఒక ఖమ్మం జిల్లానే కాదు, నల్గొండ జిల్లా పార్టీ గురించి ఎప్పుడన్నా మేము ఏదైనా ఒక్క మాట వచ్చినప్పుడు రంగాపురం పట్ల, వెలిగండ పట్ల, కొక్కిరేణి పట్ల, నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల కూడా అదే ప్రేమ ఆయనలో ఉండేది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాంస్కృతికంగా చెప్పినట్టు భౌతికంగా 2 జిల్లాలు పాలనాపరంగా అయినప్పటికీ ఇది ఒకటే జిల్లా అన్నట్టు అందరం కలిసి ఉన్నాం. ఆయన చివరిగా నాతో మాట్లాడినటువంటి రోజు, చనిపోయే రాత్రి ఒకే మాట. ఆ రోజు కూడా ఎప్పుడు ప్రతిరోజు మేము ఫోన్లో మాట్లాడిన వ్యక్తిగత జీవితాలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ గురించో, మన ఆర్గనైజేషన్ గురించో అదే మాట్లాడుకునేవాళ్ళం. ఆయన చివరిగా మాట్లాడింది, సత్తుపల్లిలో మన పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా నిర్మించుకోవాలి, తొందరలోనే మనం 2-3 రోజులు సత్తుపల్లి పోవాలను. కానీ తెల్లారేసరికి ఆయన లేడు. జానీబాయి ఫోన్ చేస్తే ప్రతిరోజు వాకింగ్ నుంచి చేసినట్టే ఫోన్ అని మొదటిసారి లేపలేదు. రెండోసారి తట్టుకోలేనటువంటి వార్త దిగ్భ్రాంతికి, షాక్కి గురి చేసింది. వెంటనే సాంసరావు గారికి ఫోన్ చేశారు. వారు కూడా ఏం మాట్లాడో తెలియని స్థితి. మొత్తం ఇవాళ మన శ్రేణుల్లో, పార్టీలో ఎంత బాధ అంటే, నాకు సంబంధించి మా నాన్న చనిపోయినప్పుడు ఎంత ఆవేదన, బాధకు గురైన ప్రసాదన పట్ల కూడా అదే అభిమానం, అదే ప్రేమ, మరి ఎందుకు ఆ రకమైనటువంటి అనుబంధం పెరిగిందో కానీ అటువంటి ఆవేదన, బాధ మనందరిలో ఉంది. అయినా మనం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులంగా మనందరం ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లటం, పార్టీని ముందుకు తీసుకెళ్లటం, ప్రసాదన తన వ్యక్తిగత జీవితం కంటే పార్టీ పట్లనే ఆ ప్రేమని, తన యొక్క సమయాన్ని వెచ్చించిన వ్యక్తి. అందుకని 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ కర్తవ్యాన్ని చాలా పెద్దగా జరపాలని కోరుకున్నాడు. అనేక ప్రణాళికలు రచించిండు. మన జాతీయ మహాసభని జరపాలంటే ఆయన వ్యక్తితోనే ఎంత కార్యక్రమాన్ని చేద్దాం అనుకున్నాం. ఏదేమైనా ఆయన ఈ 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రారంభ సందర్భంలో మన నుంచి లేకుండా పోయిండు. ఆయన ఆలోచనలు, ఆయన కార్యశీలత ఉన్నది. దాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ, ప్రసాదన ఏదైతే సత్తుపల్లిలో ఆఫీస్ నిర్మించాలని ఈ నెలలో ఒక 15 సార్లు మాట్లాడిండు. నాకు సత్తుపల్లి అయినా, ఖమ్మం అయినా, కొత్తగూడెమైనా, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమం ఒకటే. ఆయన కోరిక మేరకు ఈ 2 జిల్లా పార్టీలు, మరి రాష్ట్ర కార్యదర్శి గారి నాయకత్వంలో మా 2 జిల్లాల బాధ్యులు హేమంతరావు గారు సమన్వయం చేసుకుని ప్రసాదన కోరికగా సత్తుపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఏదో స్థాయిలో నిర్మించి ఆయన గుర్తిగా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, సాత్వికి అదేవిధంగా కుటుంబ సభ్యుల కంటే మేము ఆ కుటుంబంతో వేరుగా లేము. అది కూడా మా కుటుంబమే కాబట్టి మాకు మేము సానుభూతి చెప్పుకోలేక మేము కూడా బాధలో భాగస్వామ్యమై, ఒక మాట సాత్విక్ అమెరికాలో ఉంటే ఏ వస్తువు తెచ్చినా మా ముగ్గురికి తెచ్చిండు. మేము వాడే ఫోన్ కూడా ప్రసాదనకి, నాకు, హేమంతరావుకి, తర్వాత జానమయ్యకి, అందరికీ సాత్వికే ఫోన్ తెచ్చిచ్చిండు. అంత అనుబంధంతో ఏ చిన్న ఉన్నా మాతో కలిసి ఉన్నటువంటి మా అన్న
లేని లోటు పూడ్చలేంది. ఆయన కర్తవ్య దీక్షతో ఈ కామ్రేడ్ యొక్క ఆశయాలను తీసుకెళ్లడంలో కమ్యూనిస్టులుగా ధైర్యంగా మనందరం పోరాటాల వైపుకు తీసుకెళ్దాం. 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ మరింకో 100 ఏళ్లుగా పోవాలని ప్రసాద్ కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం మరింత మంది చురుకైనటువంటి కార్యకర్తల్ని కమ్యూనిస్ట్ పార్టీని ఈ ఉమ్మడి జిల్లాలో, మన దేశంలో, మన రాష్ట్రంలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఆచరణతో కూడినటువంటి మంచి నాయకత్వాన్ని ఈ జెండాకు అందించడమే ప్రసాదానికి ఇచ్చే నివాళి తప్ప మరొకటి కాదు. ఆ కర్తవ్యం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, జయాపజయాలు వచ్చినా ఆ కర్తవ్యాన్ని సాగించడమే ఒక కమ్యూనిస్టుగా మేమందరం ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. అందుకనే ప్రసాదన్న అమరుడు, అమరత్వం రమణీయమైనది. అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ప్రారంభంలో సాంబశివరావు గారు చెప్పినట్టు ప్రసాదన్న అమరత్వం కూడా అనేక మంది కార్యకర్తలకు బాధలో ఉత్తేజాన్ని ఇచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలో మేమెందుకు క్రియాశీలంగా లేవనేటటువంటి అనేక మందిని క్రియాశీలంగా పనిచేయడానికి ఆయన మరణం కూడా ఇవాళ మనకు బాధలో ఉత్తేజాన్ని, స్ఫూర్తి నింపింది. అందుకే ప్రసాదన అమరుడు, ఆయన ఆశయాల బాటలో కొనసాగుతామని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ప్రసాద్ గారి కుమారుడు సాత్విక్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మా నాన్నగారి గురించి ఎక్కువగా అందరు ఎలా మాట్లాడాలో అందరికీ తెలుసు. కానీ మాకు నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఈ రోజుల్లో కొంతమంది నాయకుల్లో ఫస్ట్ పార్టీ, ఫస్ట్ ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత కుటుంబ సభ్యులు, కుటుంబం అనే ఈ రోజుల్లో మా నాన్నగారికి అంటే మా నాన్న మొదటి ప్రాధాన్యత ఫస్ట్ పార్టీ, ప్రజలు, ఆ తర్వాత కుటుంబం. కానీ ఇలాంటి నాయకులు ఈ రోజు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ మనం బాగుపడాలి, మన కొడుకులు బాగుపడాలి, మన కుటుంబం బాగుపడాలి, ఆ తర్వాత ప్రజల గురించి ఆలోచిస్తారు. ఇలాంటి నాయకులను కోల్పోవడం పార్టీకే కాదు, మా కుటుంబంలో కూడా చాలా పెద్ద విషాదం. కానీ అది మరచి వాళ్ళు నేర్పించిన విలువలు మరియు వాళ్ళు చూపించిన మార్గం పయనిస్తామని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఎక్కడి నుంచో వచ్చిన అంటే ఈ శతాబ్ద సభలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పునమనేని సాంబశివరావు గారికి మరియు భాగం హేమంతరావు గారికి, జానీమియా గారికి, గోవిందరావు గారికి, సాబిర్ పాషా గారికి, దండి సురేష్ గారికి మరియు రంగాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఒకే నిమిషం, అట్లనే కర్ణావం 1 నిమిషం. వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఈ సంతాప సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రసాద్ అన్న మాతో మాట్లాడినటువంటి తరుణంలో హేమంతరావు అన్న కానీ, ప్రసాద్ అన్న కానీ, జానన్న కానీ, వీళ్ళ ముగ్గురితోని ఏఐఎస్ఎఫ్కి మాకున్నటువంటి అనుబంధం ఎలకట్లేనిది. ప్రసాద్ అన్న ఎప్పుడు మాట్లాడినా పార్టీ అంతర్భాగంలో, పార్టీలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించాలి, ఏఐఎస్ఎఫ్ ముందుండాలని చెప్పేసి అని నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్న చాలా సందర్భాల్లో పీజీ కళాశాల ఉద్యమం గురించి చెప్తుండేటోడు. పీజీ కళాశాల ఈ జిల్లాకు పీజీ కళాశాల లేదని చెప్పని విద్యార్థులందరూ ఆందోళన బాధపడుతున్న తరుణంలో ఏఐఎస్ఎఫ్గా ఈ పీజీ కళాశాల సాధించడంలో తన భుజ స్కంధాల పైన వేసుకొని
పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తూ కాల్పుల దాకా వెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకుడు మా ప్రసాద్ అన్న. అన్నయ్య లేని లోటు మీ అందరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అన్నయ్యకు మేము ఇంట్లో జోహాలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏవైఎఫ్ రామకృష్ణ ఈ యొక్క సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సురేష్ అన్నకి, అదేవిధంగా వేదికపైనటువంటి పెద్దలందరికీ కూడా ఏఎఫ్ ఖమ్మం జిల్లా సమితి నుంచి విప్లవందనాలు తెలియజేస్తూ, ప్రసాద్ అన్న నన్ను ఈ పార్టీ పరిచయం చేసింది మా మేనమామ ఫ్రెండ్ కోనేరు సాంబశివరావు గారు. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదే పార్టీలో కొనసాగుతూ ప్రసాద్ అన్న ఒక మాట అనేవాడు. ఊరికే కూడా ఏమనేవాడు అంటే, అరే కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా సెక్రటరీ చేస్తే ఒక మినిస్టర్తో సమానం రా, వాళ్ళ అధికారంలో ఉంటే 5 years ఉంటారు, మనం నిరంతరం అధికారంలో ఉన్నట్లే. కమ్యూనిస్ట్ అంటేనే ఒక పవర్ఫుల్ మనిషి రా, అది మీరు గుర్తుంచుకొని ఒకవేళ ఏదైనా ఉద్యమం మేము మర్చిపోయినా ఆ రోజు నువ్వు చేయలేదు, మళ్ళీ ఎమ్మటే రేపు చేయండి అని చెప్పేసి ప్రతిరోజు కూడా కమాండింగ్ చేస్తూ, ఎన్నోసార్లు కూడా మా మీద కమాండింగ్ చేస్తూ మేము తప్పుతో పట్టినా కానీ కట్టు నడిపినటువంటి వ్యక్తి ప్రసాద్ అన్న. ప్రసాదాన్ని ఇచ్చినటువంటి ప్రతి స్ఫూర్తిని కూడా మేము తీసుకొని ముందుండి అన్ని విధాలుగా కూడా దాన్ని ఆయన ఆశయాల సాధనలో కృషి చేస్తామని చెప్పేసి ఏఎఫ్ ఖమ్మం జిల్లా సమితి నుంచి విప్లవందనాలు తెలియజేస్తూ, సాత్విక్ కూడా వారికి ధైర్యంగా మేము ఉంటామని చెప్పి కృతజ్ఞతలు. ఈరోజు ప్రసాద్ అన్న మరణం అత్యంత బాధాకరం, అందరికీ బాధాకరం. నిజంగా అన్న లేని లోటుని ఎవరు పూడ్చలేరది. అన్న ప్రసాద్ అన్న లేని లోటుని ఎవరు పూడ్చలేరు. ఎందుకంటే ఆయన నిరంతరం మమ్మల్ని పనిలో వచ్చి నిరంతరం మమ్మల్ని ముందుండి నడిపిస్తూ నిరంతరం మా అందరికీ అసలు సిద్ధాంతాన్ని, సైద్ధాంతిక అవగాహనని పెంపొందించేలాగా మా అందరిలో ఒక పొలిటికల్ ఐడియాలజీ, లెఫ్ట్ ఐడియాలజీని మాలో నింపుతూ అనునిత్యం మమ్మల్ని యువకుల్ని నాయకులుగా తయారు చేయడంలో ప్రసాద్ అన్న కృషి ఎనలేనిది. ఆయన మరణం అత్యంత బాధాకరం. ఈ పార్టీకి, ఈ యువజన సమైక్యకి, ఈ యూత్ కి, ఈ యువకులందరికీ కూడా నిజంగా 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 బాధాకరం. కానీ ఆ లోటుని పోర్చడానికి అందరం కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం. భవిష్యత్తులో పోటు ప్రసాద్ అన్న ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి, నిజంగా అమరవీరుడు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచుంటాడని, మమ్మల్ని అందరినీ ఉద్యమంలో ముందుంచి నడిపిస్తాడని, ఆయన ఆశయాన్ని ముందుంచి నడిపిస్తామని చెప్పి మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంతాప సభ పెద్దలకి ధన్యవాదాలు. రంగాపురం వాసులు కందుల వెంకటేశ్వర గారిని ఒక నిమిషం మాట్లాడారు. కాంగ్రెస్ ఈరోజు ఒక రుదినం ఎర్రజెండ రంగాపురం గ్రామాలు ఎర్రజెండ పోటు ప్రసాద్ లేడని ఎక్కి గెలుస్తుంది. ఈర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధుడు కామ్రేడు రాఘవయ్య గారు ఎర్రమ్మ గారికి వారసత్వం పిలిపించుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో పడే కష్టాలు లేవు. తర్వాత మన దేశ ఉద్యమాలలో కూడా శత్రువులను ఎదుర్కొని ఆ ఇంటికి ఇప్పుడు గాయాలు కనిపిస్తుంటాయి. ఆనాడేసినటువంటి బాంబులు, తుపాకులు ఆ ఇంటికి కనిపిస్తుంటాయి. అందుకోసమే రంగాపురం ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏడని 2 గ్రామాల ప్రజలు బోర్డు రప్పిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తేలిపోలేని పరిస్థితి ఉన్నది. అందుకోసం వారి జ్ఞాపకార్థం రంగాపురంలో పెద్ద సభ ఏర్పాటు చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించాలని, వారి ఆశయ సాధన భారతం కావాలని కోరి సిద్ధ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ముగిస్తున్నాను. కళావతి గారు మహిళా సమాఖ్య నాయకులు సోదరి ప్రసాద్ లేడనేది వాస్తవం. ఎందుకంటే మనిషి అన్న తర్వాత పుట్టుక ఎంతో సహజం, మరణం కూడా అంతే సహజం. ప్రసాద్ని నా తమ్ముళ్ళలాగా నేను ఎన్నడూ చూడలేదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లాగానే చూసుకున్నా, అట్లానే గౌరవించుకున్నాం. కానీ మా కుటుంబానికి, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రసాద్ లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మా కుటుంబంలో ప్రతి ఒక్కరం కూడా ఈ జెండాకు అంకితం అయిపోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రసాద్ భౌతిక దేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం మమతా హాస్పిటల్కి ఎలాగైతే అప్పు చెప్పామో, నా భౌతిక దేహాన్ని కూడా అలాగే మమతా భౌతిక హాస్పిటల్కి అప్పు చెప్పాలని ఎప్పుడో మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రసాద్ మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా ఖమ్మం జిల్లా సమితి ఏఎస్ఎఫ్ కానించి వైఎఫ్ కానించి మహిళా సంఘం కానించి అన్ని ప్రజా సంఘాల నుంచి కూడా ఈ 3 రోజులు ఈ బాధను భరిస్తూ వస్తూ ఉన్నాము. ముఖ్యంగా సాంబశివరావు గారు, ఇంకా ఆయన ఉన్నారు అని హేమంతరావు గారు, పాషా గారు, గండి సురేష్, ఇంకా నాతోటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారని చెప్పి నా కుటుంబానికి నా తమ్ముడు లేకున్నా కానీ ఈ కుటుంబం ఉన్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆఖరిగా జాన్మయ్య గారిని 1 నిమిషం మాట్లాడవలసింది కోరదాం. ఈ కార్యక్రమ అధ్యక్షులు సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీ నాయకత్వం అందరికీ, ఈ కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. బాధాకరమైన విషయం ఏంటంటే పొద్దునే 5:30కి వాకింగ్ పోదామని ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత అన్న వస్తున్నా అని చెప్పా. 5:30కి ఆయన వాకింగ్ స్టార్ట్ చేసిండు. 6:09 నేను వెళ్ళా. బండి పార్క్ చేసినాక ఫోన్ చేశా, అన్న అడను అని. ఫోన్ లేదు. అట్లాగే షట్టర్లో పెట్టుకున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నా. పోతుంటాకనే ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్న బల్లా మీద పడిపోయాడు అని చెప్పాడు. ఆయనకి నాకు ఇంకా 10 నిమిషాల డిస్టెన్స్ ఉంది దూరం. ఆయన వాకింగ్ చేసుకుంటూ పోయి బల్లా మీద కూర్చున్నాడు. ఉరుక్కుంటూ వెళ్ళి హేమంతరావు ఫోన్ చేశా. హేమంతరావు, నేను, వెంకన్న, గోవిందరావు, ఇంకా 4-5 ఫ్రెండ్స్ రోజు వాకింగ్కి వెళ్తాం. హేమంతరావు కొద్దిగా లేట్ అయ్యింది. వస్తున్నారా అన్నాడు. వస్తున్నట్టు ఏం వస్తున్నావు అన్న పడిపోయినట్టు అని చెప్పా. చెప్పిన తర్వాత కాళ్ళు చేతులు ఆడకుండా ఉరికిన తర్వాత వెంకన్న ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి తమ్ముడు ఆడున్నాడు, ఇంట్లో ఉన్నాడు, కారు తీసుకొని తొందరగా రా అన్న. పడిపోయింది రానన్న. కారు తీసుకొని వచ్చిండు. నేను 6 నిమిషాల్లో వెళ్ళిపోయినా. హేమంతరావు వచ్చేసి నా కార్లో ఎక్కించుకొని మమతా హాస్పిటల్ తీసుకో. అప్పటికే చనిపోయాడు. ఇంకా ఆ బాధను తట్టుకోలేక ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు అసలు మాకేమి. ఈ ముందు కలకకు ఫోన్ చేసిన, పాషాకు ఫోన్ చేసిన, తర్వాత సాంబశివరావుకు. అసలు మాకేం అర్థం కావట్లే. కళ్ళ ముందు అప్పుడే ఫోన్ చేసిండు, అక్కడే ఉన్నాం, కలిసి చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక చాలా అందరూ. ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాల నుంచి రోజు కంటిన్యూషన్ కలుస్తూ ఉంటాం. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు కలిసే ఉంటాం. పడుకునేటప్పుడు ఇంట్లో పడుకుంటాం తప్ప మాకు పార్టీ పని తప్ప వేరే పని లేదు. అందుకోసం బాధాకరమైన విషయం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్మలకి, అదేవిధంగా సాత్వికి, కలక్క, బుజ్జి, ఇంకా మిగతా సోదరి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కమ్యూనిస్ట్ పార్టీ ధైర్యాన్ని నింపిన తర్వాత ప్రసాదాన్ని ఏదైతే నింపిపోయిండో ఆ కోరికని నెరవేర్చడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో సెలవు. కాంగ్రెస్ 1 నిమిషంలో కార్యక్రమం పూర్తవుతుంది. ముందుగా ప్రసాద్ గారు 64 సంవత్సరాల వయసులో చనిపోయారు కాబట్టి వారి సూచకగా 64 రెడ్ షర్ట్ వాళ్ళు 64 జెండాలతోటి రెడ్ షర్ట్ వాళ్ళు ముందుగా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత రెడ్ షర్ట్ వాలంటీర్లు రెడ్ షర్ట్ ధరించినటువంటి వారందరూ ముందుగా ఉండాలి. పార్టీగా లేవనక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చివరికంటూ మమతా హాస్పిటల్ వరకు త్వరగానే పూర్తి చేద్దాం. ఆ రకంగా చివరిగా 1 నిమిషం ఐఏఎల్ నాయకులు శరత్ గారు, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు జనార్దన్ గారు 1 నిమిషం మాట్లాడతారు. దయచేసి మీరు రెడ్ షర్ట్ వాలంటీర్లు సంసిద్ధంగా ఉండాల్సి కోరుతాను. సత్తుపల్లిలో పార్టీ ఆఫీసుని ఘనంగా నిర్మించుకుందాం. ప్రసాదం మామూలుగా చేద్దాం అనుకున్నాడు. ఘనంగా నిర్మించి సత్తుపల్లి ఆఫీసు కోట ప్రసాద్ కార్యాలయం కింద నామకరణం చేస్తారు. ఐఏఎల్ జిల్లా అడ్వకేట్స్ నాయకులు శరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జనార్దన్ గారు. పెద్దలు మరియు హాజరైనటువంటి ప్రజలు, ముఖ్యంగా కామ్రేడ్ కోట ప్రసాద్ లోటు తీర్చలేనిది. ఎందుకంటే ప్రసాద్ జిల్లా సెక్రటరీ అయిన తర్వాత అన్ని ప్రజా సంఘాలని కూడా యాక్టివేట్ చేసి బాగా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ, పాత వాళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి అన్ని సంఘాలని ముందు